అందరికీ నమస్కారం. ప్రణయాస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు పుట్నాలతో పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ముందుగా కుక్కర్ తీసుకొని కుక్కర్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు వరకు పుట్నాలు వేసుకోవాలి. మంట ఎప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక గరిటె తీసుకొని 5 నుంచి 8 నిమిషాల వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పుట్నాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి. 1 కప్పు పుట్నాలకి 3 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 5 లేదా 6 విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడకబెట్టాలి. 6 విజిల్స్ తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ అంతా పోయాక చూడండి, నేను చూపిస్తున్నాను. పప్పు ఇలా మెత్తగా ఉడకాలి. పప్పుని బాగా మెదుపుకోవాలి. అప్పుడే పాయసం టేస్టీగా వస్తుంది. బాగా మెదుపుకొని పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని 1 కప్పు పుట్నాలకి 1.5 బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్నాక 1/2 కప్పు నీళ్ళు వేసి ఇలా కరగబెట్టాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడగట్టి ఇలా తీసుకుంటున్నాను. పప్పులో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పప్పు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. పప్పు చిక్కబడే వరకు మనం కొబ్బరి పాలని తయారు చేసుకుందాం. నేను ఒక పచ్చి కొబ్బరికాయ తురుము తీసుకున్నాను. దాంట్లోకి 1/2 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకొని పాలను తీసుకోవాలి. దీనిని ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ అంటారు. పాలని ఒక గిన్నెలో వడకట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాలని వడకట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. సేమ్ ఫస్ట్ ప్రాసెస్తో అదే కొబ్బరి తురుముతో మళ్ళీ సెకండ్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ మనం తీయాలి. మీకు తురుముతో చేయడం అవ్వట్లేదంటే మీరు మిక్సీకైనా వేసుకోవచ్చు. సేమ్ ఇలాగే ఫస్ట్ కొన్ని వాటర్ వేసి పాలను తీసిన తర్వాత అదే తురుము మళ్ళీ వేసుకొని మళ్ళీ కొన్ని నీళ్లు వేసుకొని అప్పుడు తీసేది సెకండ్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ అంటారు. చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది సెకండ్ తీసింది. ఇప్పుడు చూపించేది ఫస్ట్ తీసిన పాలు. ఫస్ట్ తీసింది చాలా చిక్కగా ఉంది. ఆ కలర్లో కూడా డిఫరెన్స్ చూడండి ఎంత తెలుస్తుందో. ఇప్పుడు పప్పు ఇలా చిక్కబడిన తర్వాత సెకండ్ తీసిన పాలు వేసుకోవాలి. అంటే సెకండ్ ఎక్స్ట్రాక్ట్ మిల్క్ వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా చిక్కగా అయ్యే వరకు చూసుకోవాలి. చూడండి, ఇంత చిక్కగా రావాలి. ఇందులోకి 2 ఇలాచి, చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. తప్పకుండా చిటికెడు వేసుకోండి. చూడండి, ఇంత చిక్కగా అయ్యే వరకు కలిపిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న పాలు వేసుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాయసంలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల పాయసం రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.